నాన్నతో మాట్లాడడానికి అన్నయ్య ఏదైనా ఐడియా ఇస్తాడేమో, కానీ అన్నయ్యకి ఎలా చెప్పను? నాకు నిజం తెలుసని అన్నయ్యకి చెప్పకూడదు కదా. చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో. అన్నయ్య, చెప్పమ్మా. నాకు చిన్న డౌట్, కొంచెం క్లారిఫై చేస్తావా? చెప్పమ్మా, డౌట్ ఏంటి? దుబాయ్లో ఉన్న ఒక కావాల్సిన మనిషితో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. అలా ఫోన్లో కాంటాక్ట్ అవ్వలేని వాళ్లతో మాట్లాడడానికి ఏదైనా మార్గం ఉందా? వాట్? దుబాయ్లో ఉన్న మనిషా? నీకు దుబాయ్లో అంత కావాల్సిన మనిషి ఎవరున్నారు మధు? కావాల్సిన అంటే కావాలనుకున్న మనిషి. ధరణికి ఇంత జరిగింది కదా, తనిప్పుడు క్షేమంగానే ఉంది కదా. ఎందుకో ధరణి అంటే అంత ప్రేమ పడే ప్రతాప్ గారికి ఇక్కడ జరిగిందంతా నేరుగా చెప్తే బాగుండు అనిపిస్తుందన్నయ్య. వారికి విషయం చెప్పి ఇప్పుడు పర్వాలేదు, ధరణి చాలా సేఫ్గా ఉంది, క్షేమంగా ఉంది, ఆరోగ్యంగా ఉందని చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆప్తుల గురించి ఆపేక్ష పడే వాళ్ళకి చెప్పడం ధర్మం కదా. ఇదేంటి, ప్రతాప్ గారికి ఏదో చెప్పాలంటుంది, కానీ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే ఉంటారు కదా. ఇది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేంటి? అసలు ఆయన్ని కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకు ట్రై చేస్తోంది? వేరే మార్గం కూడా అన్వేషిస్తుందంటే దీని వెనక ఏదో రీజన్ ఉండే ఉంటుంది. నాకు చెప్పేది అబద్ధమని దాని మాటలోనే అర్థం అవుతుంది. అవును మధు, ప్రతాప్ గారితో నువ్వెందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్ని విషయాలు చెప్తారు కదా. వేరే రీజన్ ఏమైనా ఉందా? అన్నయ్యకి డౌట్ వచ్చినట్టుంది. అంటే ధరణి క్షేమ సమాచారాలే కాదు, అమ్మని చూస్తే ఎక్కడ మళ్ళీ ధరణి పెళ్లి ధీరజ్తో జరుగుతుందో అని భయపడుతుంది కదా. అసలు ఆ ప్రయత్నంలో వెళ్తేనే కదా ధరణి ఆ పరిస్థితిలో కనిపించింది. ఏదో దేవుడు మేలు చేశాడు, అమ్మ దీక్ష తీసుకుంది, దేవుణ్ణి వేడుకుంది, భగవంతుడు కరుణించాడు. ధరణి ఆరోగ్యంగా బయటపడింది, కానీ అమ్మలో భయం పోలేదు కదా. ఈ పరిస్థితిలో ప్రతాప్ గారు సడన్ గా దుబాయ్ నుంచి వచ్చేసారనుకో, ధీరజ్ అంటే వారికి ఇష్టమే కదా. టక్కున అయిందేదో అయింది, అవంతరాలన్నీ తొలగిపోయాయి, నేను వచ్చేసాను కదా, ఇంకేం ధరణికి నచ్చజెప్పి పెళ్లి ఫిక్స్ చేస్తే. అందుకే ఓసారి ఆయన ఎప్పుడొస్తారో కాంటాక్ట్ అయి కనుక్కుంటే ఆ లోపు మనం పెళ్ళి ఆపడానికి అలర్ట్ అవ్వచ్చు కదా. అందుకే కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నాను. నువ్వు అందరికంటే సీరియస్గా ఆలోచిస్తున్నావు మధు. అమ్మ భయం పోగొట్టడానికి మంచి రూటే ఎన్నుకున్నావు. ఈ మధ్య అమ్మ మీద నీకు కన్సర్న్ ఎక్కువైపోయింది కదా. ఇన్నేళ్లకి అమ్మ ప్రేమను అర్థం చేసుకున్నావు. అమ్మని ప్రేమించడం మొదలు పెట్టావు. చాలా హ్యాపీగా ఉంది మధు. అయినా మనకున్నది మొబైల్ సోర్స్ ఒక్కటే కదా, అది పనిచేయనప్పుడు కాంటాక్ట్ అవ్వడానికి వేరే రూటే ఉంటుంది చెప్పు. అయినా ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఈ పెళ్లి మాత్రం జరగనివ్వం, అది మాత్రం ఫిక్స్. ఇంకా పెళ్లి ప్రస్తావానికి ఫుల్ స్టాప్ పడినట్టే. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించొద్దు, వర్రీ అవ్వద్దు, రిస్క్ చేయాల్సిన పని లేదు. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఈ విషయాలు చూసుకోవడానికి నేను అమ్మ ఉన్నాం కదా. అమ్మ కోరిక నెరవేర్చడానికి ఆవిడ వెనక బలంగా నేనుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెళ్లి ధీరజ్తో జరగనివ్వం, అది మాత్రం పక్కా. ఓకే అన్నయ్య, నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు నేనెందుకు కంగారు పడతాను? ఐల్ బీ విత్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య.
సార్ మీ కేక్ డెలివరీ వచ్చింది సార్. మాకా? అడ్రస్ వెరిఫై చేసుకున్నావా? కన్ఫామ్గా ఈ అడ్రస్సే సార్. ఎవరు బాలు? ఏమో అక్క, కేక్ డెలివరీ అంటూ తెచ్చాడు. నువ్వేమైనా కేక్ ఆర్డర్ చేసావా? నేను కేక్ ఆర్డర్ చేయడం ఏంట్రా? నేనేం చేయలేదు. ఎవరు చేశారో తెలియదు సార్. డెలివరీ అడ్రస్ అయితే ఇదే. అవును, ఇక్కడ మిస్టర్ బాలు ఎవరు? నేనే. అయితే నో ఆర్గ్యుమెంట్, నో క్లారిఫికేషన్. డెలివరీ ఇస్ మై డ్యూటీ, దట్స్ ఆల్. తీసుకోండి. ఒక్క నిమిషం. మారు వేషంలో వస్తే కనిపెట్టలేననుకున్నావా? హలో, తమరు ధీరజ్ కదా? ఒకసారి మాస్క్ తీయండి. క్యాప్ కూడా తీయండి. తీయండి. ఏంటి వేషాలు? సరే సరే అక్క, మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. సారీ ధరణి, ఏదో స్టైల్గా సారీ చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు అసలు నా ఫేస్ కూడా చూడటానికి ఇష్టపడడం లేదు అనిపిస్తుంది. అందుకే ఇలా ట్రై చేశాను. ప్లీజ్, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు ఇలా సీరియస్గా ఉంటే నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నిన్ను మించి నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పు? బాధ చెప్పుకోవడానికైనా నేను లేకపోతే నేను ఏమైపోవాలి ధరణి? ప్లీజ్, ఇప్పటికైనా నన్ను క్షమించు ధరణి. నాతో తాళి కట్టించుకొని ఇబ్బంది పెట్టి నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను. చాలా చాలా తప్పు చేశాను. తప్పు తప్పు చాలా తప్పు చాలా తప్పు చాలా తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. ధీరజ్, మరీ ఇలా పనిష్మెంట్ ఇచ్చుకుంటూ సారీ చెప్పాల్సినంత అవసరమేం లేదు. లేదు ధరణి, తప్పు చేసిన వాళ్ళు శిక్ష విధించుకోవాల్సిందే. నీ కోపం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు క్షమించా అంటే తప్ప నేను సాటిస్ఫాక్షన్గా బతకలేను. నాకేంటో గుండె బరువుగా, శ్వాస ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. అస్సలు రిలాక్స్ కాలేకపోతున్నాను. ప్లీజ్ క్షమించాలని ఒక్క మాట చెప్పు ధరణి, ప్లీజ్ ప్లీజ్. ఏంటి ధరణి, నీకింకా నా మీద కోపం తగ్గలేదా? అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి చెప్పు? నా తల తీసి నీ కాళ్ళ దగ్గర పెట్టనా? అమ్మయ్యా, బతికిపోయాను. అవునంటే అనవసరంగా చేస్తాను. లేకపోతే నేను తల బాదుకొని చేస్తాను. పిచ్చి మాటలేంటి? పిచ్చి ధరణి, నువ్వంటే నాకు పిచ్చి. నీ మాట కోసం నాకు పిచ్చి. నువ్వు క్షమించకపోతే నాకు పిచ్చే. నువ్వు క్షమించకపోతే నా లైఫ్ వేస్ట్ ధరణి. అసలు చనిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. హే, ఆపు. ఏంటా మాటలు? నువ్వు క్షమించేదాకా ఇలానే పోతే పోతా, అంతే. నువ్వు నన్ను క్షమించేదాకా నేను ఇలాగే కొట్టుకుంటాను. ధీరజ్, 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 నాకేం కోపం లేదు. ఏదో కాస్త మనసు బాగోలేక నా ఫీల్లో నేనుంటే చచ్చిపోతానంటావేం? నీకే కాదు, నువ్వు ఉదయం వచ్చిపోయిన దగ్గర నుంచి
నాకు కూడా అలాగే ఉంది. అలాగే నేను ఇలా తల బాదుకోనా? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వు నా కోసం వచ్చిన క్షణమే నేను నిన్ను క్షమించాను. బయటికి చెప్పలేదంతే. అమ్మయ్యా, ఈ మాట కోసమే నాలో నేను సతమతమైపోతున్నాను. ఏదేమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను తాళి విషయంలో నీతో ప్రవర్తించిన తీరు తప్పుదారని. దానికి శిక్షగా నా ముక్కు నేను నెలకు రాసుకోనా? ధీరజ్, ధీరజ్! చెప్పుదారని. లేచి ఆకాశానికి రాయ్. క్షమించానులే. క్షమించానని మాటలతో చెప్తే సరిపోదు. మరి నీలాగా చెంపలు కొట్టుకోనా? నో 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 నో, అలాంటి పనేం అవసరం లేద్దరని. అసలే నీకు బాలేదు. జస్ట్ ఒక చిన్న కిస్తో చెప్పు చాలు. నో నో నో, అలాంటి పిచ్చి ఆశలేం పెట్టుకోవద్దు. ఆశలు మానేసి బుద్ధిగా ఇంట్లో కళ్ళు మూసుకొని కళ్ళు కంటూ పడుకో పో. నో, నువ్వు ముద్దు పెట్టండి, నేను ఇక్కడి నుంచి కదలను. ధీరజ్, మొండి వేషాలు వేయకు. అమ్మ వచ్చిందంటే రచ్చ రచ్చ. లేదు, నేను కదలను గాక కదలను. సరే సరే. ఇంకా దయచేస్తారా? నేను రెస్ట్ తీసుకోవాలి. ఓకే ధరణి, నీ హెల్త్ ఇంపార్టెంట్. గో బాయ్, సీ యూ టుమారో. అమ్మయ్యా, కూల్ అయిపోయింది. ట్రాక్ క్లియర్ అయిపోయింది. ఎస్. ఎందుకు పడని పనులు చేస్తుంటావు, తర్వాత అవస్థ పడుతుంటావు. నడక నీ ఒంటికి పడదు. అసలే మోకాళ్ళ నొప్పులంటున్నావు ఈ మధ్య. ఆ చిప్పలు కాస్త అరిగిపోయాయి అనుకో, చేతిలో చిప్పలు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇక్కడ నా లైఫ్ మొత్తం ఆరిపోయేలా ఉంటే మోకాళ్ళ చిప్పలు అరిగిపోతాయేం, పగిలిపోతాయేం? అమ్మమ్మమ్మ, నువ్వు ఆవిరైపోతే వర్షాలు తగ్గిపోవు, మళ్ళీ చినుగులు పడకపోతే భూమి బద్దలైపోదు. ఏంటి పొద్దున్నే నా మీద సెటర్లతో స్టార్ట్ అయింది? రాత్రి ఏమైనా పీడకల్లు కన్నావా? అదే మరి, అదే నేను అడుగుదామని వచ్చా. పొద్దున్నే ఏంటి ఎక్సర్సైజ్? రాత్రి నువ్వేవైనా పీడకలలు కన్నావా? రిలీఫ్ కోసం, మెంటల్ రిలాక్సేషన్ కోసం ఇలా వాకింగ్లు చేస్తున్నావా? ఈ టెన్షన్లు గిన్షన్లన్నీ నీకెందుకు చెప్పు? నీ తమ్ముడే కదా, అలా వెళ్ళి అరే తమ్ముడు తప్పైపోయిందిరా, ఏదో పెద్దదాన్ని బుద్ధి గడ్డి తిని ఆశకు పోయి చిన్న పొరపాటు చేశాను, నన్ను క్షమించు, ఇవి చేతులు కావు కాళ్ళు అని పట్టుకో. లేదా డైరెక్ట్ గా కాళ్లే పట్టేసుకొని మనం కాంప్రమైజ్ అయిపోదాం రాను. నువ్వు అలిగితే నేను చూడలేను, నువ్వు అసహించుకుంటే నేను బ్రతకలేను, క్షమించేరా తమ్ముడు అని ఈ ఒక్కసారికి మన్నించేరా బ్రదరు అని వేడుకో. గుణ మంచివాడు కాబట్టి నిన్ను క్షమించేస్తాడు. సరేలే అక్క అంటాడు, నువ్వు మళ్ళీ మొదలు పెట్టేయచ్చు. ఏమంటావ్? వాడంతా తేలిగ్గా క్షమించడు. ఈ పెళ్లి జరగదు అని మొహం మీదే చెప్పేశాక ఇంకెలా క్షమిస్తాడు? పెళ్లి జరగకపోతే జరగకపోయింది, నీకు కావాల్సింది ఆస్తి. మొత్తం రావాలని ఆశపడకుండా అంతో ఇంతో సర్దుకో. నువ్వు బాగా రిక్వెస్ట్ చేస్తే గుణ కన్విన్స్ అవుతాడు, నీకు రాసిస్తాడు. దానికోసం అనవసరంగా టెన్షన్ పడితే రాబడిపోయి హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది, చివరికి బతుకు భారం అయిపోతుంది.
నా మాట విను. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా హాయిగా వెళ్ళి అటూ ఇటూ చూసి టక్కున కాళ్ళ మీద పడిపో. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో బెస్ట్ సలహా ఇస్తున్నాను, పాటిస్తే బాగుపడతావు. లేకపోతే ఇలాగే తిరిగి మోకాళ్ళ నొప్పులొచ్చి ఆఖరికి వీల్ చైర్లో తిరగాల్సి వస్తుంది. ఆలోచించుకో. లేదు కాదు అని ఇది వరకటిలా జనని మీద కాలు దువ్వితే ఇప్పుడు జననికి కూడా సపోర్ట్ ఉంది. అప్పుడే గెలవలేకపోయావు, ఇప్పుడు అస్సలు నీ వల్ల కాదు. స్టెప్ ముందుకు వేసి బ్యాక్ అవ్వడం కంటే ముందే బెండ్ అవ్వడం బెస్ట్ శక్తి. ఏయ్, నేను దాని దగ్గర ఓడిపోవడం ఏంటి? ఓడిపోతే అది నన్ను బతకనివ్వదు. హా, ఇప్పుడు గెలిచి ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? అది సాధ్యం కాని పని. ఎవరి శక్తి? ఓహో, నిండు 100 ఏళ్ళు నీకోసమే అనుకుంటా ఆ భగవంతుడు పంపించాడు. ఇక నుంచి ఆవిడ వ్యవధంతా నిన్ను టార్చర్ చేయడానికే. నువ్వు అనుభవిస్తూ ఉండు. నీకేదో వార్నింగ్ ఇవ్వడానికి ఫోన్ చేసినట్టుంది. నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా? సరేలే, ఇక నుంచి ఎవరు నోరు మూసుకుంటారో చూద్దాం. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. హలో శక్తి, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆడపడుచువి కదా, గౌరవించి అభిమానించి ప్రేమగా పిలవాలనిపించి ఫోన్ చేశాను. ఇదిగో, ఈ డొంక తిరుగుడు మాటలని ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఫోన్ చేసిన దాన్ని చెప్పనా? చెప్పు చెప్పు అని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేనేమీ నీకు కీడు చేయడానికి ఫోన్ చేయలేదు, మేలు చేద్దామని ఫోన్ చేశాను. ఏంటి నువ్వు చేసే మేలు? అసలు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. అదే ఆ తొందరపాటే వద్దనేది. నేను ఈ మధ్య నీ గురించి తీవ్రంగా ఆలోచించాను. ఎప్పుడు నీకు నాకు మధ్య ఈ పిల్లి ఎలుక పోరెందుకు చెప్పు? నువ్వు ఊసుకో అండవు, నేను ఊసుకో అండవు. ఇప్పుడు అవసరమా? ఎంత కాదనుకున్నా మన మధ్య ఒక బంధం ఏడ్చొచ్చింది కదా. మా వారికి నువ్వు అక్కవి, నీ తమ్ముడికి నేను భార్యని. మనిద్దరిది 2 యాంగిల్ లవ్ స్టోరీ. ఏంటి ఫోన్ చేసి పొద్దున్నే జోకులు వేస్తున్నావు? చెప్పదలుచుకున్న విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పు. నేను ఈ గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నావా? ఎస్, సీరియస్గా చెప్తున్నాను. మనం ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వాళ్ళమే కదా. నువ్వు నాకు ఆడపడుచువవుతావు. నీకివ్వాల్సిన గౌరవం నీకివ్వాలని నా మనసులో ఉంది. అందుకే వీటన్నిటికీ ఇంతటితో ముగింపు పలుకుదాం. మనిద్దరం ఒక కాంప్రమైజ్ కొద్దాం. ఏమంటావు? నీకేం కావాలో చెప్పు, నాకు మాత్రం గుణం ఉంటే చాలు. నిజమా? నమ్మమంటావా? నాకేం కావాలన్నా ఇస్తావా? ఫోన్ చేసిందే అన్నీ ఆలోచించి నువ్వు కోరింది ఇచ్చి కామ్గా ఉండిపోదామని. ఇక నుంచైనా లైఫ్ ప్రశాంతంగా గడిపేద్దామని. నాకు నా భర్త పిల్లల సుఖ సంతోషాలే ముఖ్యం. నీకేం కావాలో చెప్పు. నువ్వు సుఖంగా ఆనందంగా ఉండడం కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఏం కోరుకుంటావో కోరుకో, నా దగ్గర దాయాల్సిన అవసరం ఏం లేదు. నాకేం కావాలో నీకు తెలియదా? నాకు సొమ్మంటే ఇష్టం, ఆస్తి ప్రధానం. ఆస్తిదేముంది చెప్పు. ఆయుష్ నిండుగా ఉండి అదృష్టం బాగుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఏంటి నేనేంటో నీకు తెలీదా? నాకేం కావాలో నీకు తెలీదా అనగానే తెగరెచ్చిపోయి
నేనేదో స్వార్థపరురాల్ని అయినట్టు ఆస్తే నాకు ముఖ్యమన్నట్టు తెగ వాగేస్తున్నావు. కాదా? నేను పొరపాటు పడ్డానా? సరే అయితే సారీ. నాకు నేనుగా నీకు ఆఫర్ ఇస్తున్నాను. ఒక్కసారి ఆలోచించు. మావయ్య ఎలాగో ఆస్తి నా పేరు మీద రాశారు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు దొరికిన కాగితాలే ఒరిజినల్ అని నువ్వేదో విర్రవీగుతున్నావు, కానీ నా దగ్గరే ఒరిజినల్స్ ఉన్నాయి. అంటే గుణ సంపాదించిన ఆస్తి నేను గుణ ఇష్టపడి సంతకాలు పెడితేనే నీకు దక్కుతుంది. ఆ విషయం నీకు తెలుసు. ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు బ్లేమ్ చేశావో నేను ఇప్పటికీ మర్చిపోలేను. చెక్ పవర్ కోసం నీకు పెత్తనం కావాలి, అజమాయిషీ కావాలి, డబ్బు కావాలి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పినట్టు వింటే నీకు సొంతమవుతాయి. ఆలోచించుకో శక్తి. ఇది నేను నీకిస్తున్న గోల్డెన్ ఆఫర్. ఇప్పుడు మిస్ చేసుకొని తర్వాత 4 ఖర్చుకొని లాభం లేదు. అదృష్టం ఒకసారి తలుపు తట్టినప్పుడే తెరవాలి. బద్దకిస్తే వెనక్కి తిరిగి వెళ్తే జీవితంలో మళ్ళీ అవకాశం రాదు.